అత్యాధునిక టెక్నాలజీతో నడుము మరియు వెన్నునొప్పికి ట్రీట్మెంట్ తేజాస్ స్పైన్ కేర్ సోమాజిగూడ సైనిక్పురి గచ్చిబౌలి. ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత్ పాక్ వద్ద ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయో మనందరికీ తెలిసిందే. అయితే ప్రపంచ దేశాలన్నీ భారత్కు మద్దతు తెలపగా డ్రాగన్ కంట్రీ కొంత బ్యాలెన్స్గా అనిపించినా పాక్కి ఇండైరెక్ట్గా మద్దతు ఇస్తూ వచ్చింది. తుర్కీ లాంటి దేశాలు అయితే కంప్లీట్గా పాక్ మద్దతు ఇచ్చాయి. అయితే ఇప్పుడు అంతా సద్దుమణిగిపోయింది. కాల్పుల విరమణ కూడా ఒప్పందం జరిగింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు గూడుపటాన్ని ఒకటి జరగబోతుంది, భారత్ పైన కుట్ర జరగబోతుంది అనేటువంటి అంశం ఇప్పుడు తెరపైకి వచ్చింది. పాక్ చైనా కలిసి ఏం చేయబోతున్నాయి, ఇంటర్నల్గా పాక్ చైనా కుయుక్తులు ఏ విధంగా ఉండబోతున్నాయి, దీనికి భారత్ ఏ విధంగా ఎదుర్కోబోతుంది, సంచలన నివేదిక బయటికి రావడం జరిగింది. 2025 వరల్డ్ థ్రెట్ అసెస్మెంట్ అనే పేరుతో ఇటీవల విడుదలైనటువంటి యుఎస్ ఇంటెలిజెన్స్ నివేదిక ఇండియాకు డేంజర్ బెల్స్ మోగించినట్టుగా కనబడుతుంది. చైనా పాకిస్తాన్ నుంచి ఇండియాకు ముప్పు పొంచి ఉందని ఈ యొక్క నివేదిక పేర్కొంది. భారత్ ఎదుర్కొంటున్నటువంటి రెండు ముఖ్యమైన భద్రతా సవాళ్లను కూడా ఈ నివేదికలో ప్రస్తావించారు. చైనా పాక్ భారత్కు వ్యతిరేకంగా తమ సైనిక సామర్థ్యాలను ఆధునీకరించడానికి విస్తరించడానికి చేస్తున్న ప్రయత్నాలను నొక్కి చెబుతోంది. ఆపరేషన్ సింధూర్ తర్వాత వచ్చిన ఈ నివేదిక భారత్ అభివృద్ధి చెందుతున్న రక్షణ వైఖరిని అంచనా వేస్తుంది. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారత్ను ప్రపంచ స్థాయిలో బలోపేతం చేయడం, దాని సైనిక బలాన్ని బలోపేతం చేయడం, చైనా పెరుగుతున్న ప్రభావాన్ని ఎదుర్కోవడం పైన దృష్టి పెట్టే అవకాశం ఉందని ఇది పేర్కొంది. భారత చైనాను తన ప్రాథమిక వ్యూహాత్మక ప్రత్యర్థిగా చూస్తుండగా మే మధ్యలో ఇటీవల సరిహద్దు శత్రుత్వం ఉన్నప్పటికీ పాకిస్తాన్ను నిరంతర శత్రువుగా చూస్తున్నారని ఈ యొక్క నివేదికలో పేర్కొంది. సరిహద్దు ఉద్రిక్తతలను నిర్వహించడం, తెహ్రీక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్, బలూచ్ తిరుగుబాటుదారుల వంటి సమూహాల నుంచి దేశీయ ఉగ్రవాద ముప్పులను ఎదుర్కోవడం, దాని అణ్వాయుధ సామర్థ్యాలను అభివృద్ధి చేయడం వంటి రాబోయే సంవత్సరంలో పాకిస్తాన్ కీలకమైన రక్షణ ప్రాధాన్యతలను ఈ యొక్క అంచనా వెల్లడిస్తోంది. రెండు 2024లో మాత్రమే ఉగ్రవాద దాడుల వల్ల పాకిస్తాన్ అంతటా 2500 మందికి పైగా మరణించారు. పాకిస్తాన్ భారతదేశాన్ని ఒక ప్రాథమిక ముప్పుగా చూస్తూనే ఉంది. అందువల్ల భారత్ను ఎదుర్కోవడానికి వ్యూహాత్మక అణ్వాయుధాల అభివృద్ధితో సహా దాని అణ్వాయుధ వ్యూహాన్ని మెరుగుపరచడానికి ప్రయత్నాలను ముమ్మరం చేస్తుంది. ప్రధానంగా చైనా, యుఏఈ, టర్కీ, హాంకాంగ్, సింగపూర్ వంటి ఇతర మధ్యవర్తిత్వ దేశాలతో అనుసంధానించబడిన నెట్వర్క్ల ద్వారా పాకిస్తాన్ సున్నితమైన పదార్థాలు, సాంకేతికతను పొందడం గురించి ఆందోళనను కూడా ఈ యొక్క నివేదిక హైలైట్ చేస్తుంది. ఈ నివేదిక చైనా ఏం చేస్తుందో కూడా చాలా స్పష్టం చేసింది. ఆ దేశం అమెరికాకు అత్యంత సమగ్రమైనటువంటి సైనిక ముప్పుగా అభివర్ణిస్తుంది. చైనా తన సైన్యాన్ని భూమి, వాయు, సముద్ర, సైబర్, అంతరిక్షం వంటి అన్ని రంగాలలో వేగంగా అప్గ్రేడ్ చేస్తుంది. తూర్పు ఆసియాలో ఆధిపత్యం సాధించడం, తైవాన్ను ప్రధాన భూభాగంతో ఏకం చేయడం, ప్రపంచ స్థాయిలో అమెరికాను సవాలు చేయడం బీజింగ్ లక్ష్యమని ఈ యొక్క నివేదిక సూచిస్తుంది. చైనా అణ్వాయుధాల నిల్వలు 600 ఆపరేషనల్ వార్ హెడ్లను అధిగమించాయని అంచనా వేసింది. 2030 నాటికి 1000 దాటుతుందని కూడా అంచనా. ఉపగ్రహ నిఘా వ్యవస్థలను, అమెరికా ఆధిపత్యాన్ని దెబ్బతీసేందుకు ఆ దేశం అంతరిక్ష ఆధారిత సాంకేతిక పరిజ్ఞానాలలో కూడా భారీగా పెట్టుబడులు పెడుతోంది. చైనా, పాకిస్తాన్ రెండు కీలకమైన భౌగోళిక రాజకీయ ఘర్షణ కేంద్రాలుగా కొనసాగుతున్నాయని, రాబోయే సంవత్సరంలో ప్రాంతీయ ప్రపంచ భద్రత గతిశీలతను గణనీయంగా రూపొందిస్తాయని కూడా ఈ నివేదిక కుండ బద్దలు కొట్టి చెబుతోంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.